హాయ్ ఫ్రెండ్స్, రసం పెడుతున్నాను. రసానికి ముందుగా జీలకర్ర అండి 1 స్పూన్ వేసేసుకోండి. తర్వాత ధనియాలు వేయండి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ కందిపప్పు వేయండి. ఇదిగోండి తెల్లగడ్డ ఇంత వేసేసుకోండి. కరివేపాకు ఇంత వేసేయండి. చింతపండు నేను ముందుగానే నానబెట్టాను, చిన్న నిమ్మపండు సైజ్ అండి. ఇదిగోండి టమాటాలు కూడా కోసి పెట్టాను. ఇది 1 కిలో టమాటాలు అండి. అదంతా మిక్సీ పెట్టేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంత ఉప్పు వేసేసుకుంది. టమాటాది అదంతా మిక్సీ పట్టేసాను. చింతపండు గుజ్జు వేసేస్తున్నానండి. ఇప్పుడు దాని నిండుగా నీళ్లు పోసేసుకోండి. ఏమన్నా టమాటా ముక్కలు ఉన్నాయేమో ఇలా పిసికేసుకోండి. కడాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసాను. నూనె కాయిపోయింది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేద్దాము. అది నూనెలోనే వేసి కాల్చాలండి, మనం పొడి కొట్టి వేసుకోకూడదు. ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కాలిపోయినాయి. ఇప్పుడు ముందుగా చేసుకున్న మసాలా పొడి, ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు అండి ఇంత వేసేయండి. అన్నీ బాగా వేపేయాలి. పచ్చి వాసన పోయే వరకు వేపాలండి. ఇప్పుడు వేగిపోయిందండి మసాలా. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రసం వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా పిసికేయాలండి. రసానికి మనం ఇలా మిరపకాయలు పిసికినప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఇలాగే పిసుక్కొని చేసుకోండి. మామూలుగా అది మిక్సీ బట్టి అలా వేయబాకండి, వేస్తే టేస్ట్ తగ్గిపో ఉంటుంది. ఇలా అన్నీ తీసి ఇలా అంతా బాగా పిసికేస్తూ ఉండండి. ఇప్పుడు బాగా అది ఎంత కాగనివ్వాలండి. కాగిన తర్వాత చూద్దాం అండి. అయిపోయింది. ఇలా తెల్లాలండి, బాగా ఇలా తెల్లిపోతే అది అయిపోయినట్టే రసము. ఇంకా అంతేనండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.